హాయ్ అందరికీ. ఈరోజు మనం టైఫాయిడ్ ఫీవర్ అంటే ఏందో తెలుసుకుందాం. టైఫాయిడ్ జ్వరం అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైఫాయిడ్ అంటే ఏంది ఫస్ట్ తెలుసుకుందాం. దాని లక్షణాలు ఏంది, అసలు ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, వస్తే ఏం చేయాలి తెలుసుకుందాం. ఇది అందరికీ తెలుసు అనుకుంటా, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అసలు టైఫాయిడ్ ఫీవర్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మళ్ళీ ఎక్కువ చూడండి, సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే మనకి చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా, లేకపోతే కంటామినేషన్ ఫుడ్ వల్ల, లేకపోతే కంటామినేషన్ వాటర్ వల్ల సో మన కడుపులోకి స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కడుపులోకి స్ప్రెడ్ అవుతుంది. ఫుడ్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, లేకపోతే కంటామినేషన్ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే కంటామినేట్ ఎయిర్ వల్ల కావచ్చు. సో కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ వైరస్, సాల్మోనెల్లా టైప్ అయిన వైరస్ మన చిన్న పేగులలో స్టోర్ అవుతుంది ఫస్ట్ డే నాడు. సో అది రోజు పెరగడం వల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఫీవర్ 105, 103 రేంజ్లో ఫీవర్ వస్తుంటుంది. నెక్స్ట్ డే అది ఇట్లా ఎప్పుడు వస్తుంది, 4 నుంచి 6 o'clock ఈవినింగ్ టైంలో 4 o'clock నుంచి 6 o'clock టైం మధ్య ఖచ్చితంగా ఫీవర్ వస్తుంటుంది. చలితోడు వస్తుంటుంది, సరిగ్గా మోషన్ రాదు, బాడీ పెయిన్స్, హెడేక్, ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయి ఈ టైఫాయిడ్ ఫీవర్ వల్ల. సో టైఫాయిడ్ ఫీవర్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో మనకి టైఫాయిడ్ రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ వాష్ క్లీన్గా చేసుకోవాలి. 2 కంటామినేషన్ ఫుడ్ తినొద్దు, బయట ఫుడ్ తినొద్దు. అట్లాంటప్పుడు మాత్రమే ఇది టైఫాయిడ్. ఓకేనా? ఇప్పుడు టైఫాయిడ్ ఉంది లేదని మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ టెస్ట్ చేసుకోవాలి. చాలామంది వైరల్ టెస్ట్ అంటారు, బట్ విడాల్ టెస్ట్ చేయించుకోవాలి. ఓన్లీ 1 శాంపిల్ తోటి మీకు మొత్తం క్లియర్ అయిపోతుంటుంది. టైఫాయిడ్ నార్మల్ రేంజెస్ ఎంత, 1:20. దీనికంటే ఎక్కువ ఉంటే పాజిటివ్, దీనికంటే తక్కువ ఉంటే నెగిటివ్. మీకు ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో మీకు చెప్తున్నా కదా, సాల్మోనెల్లా టైప్ అయిన బ్యాక్టీరియా వల్ల మనకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.